ఈ దిన వాక్య ధ్యానాంశం. అయ్యా, ఎక్కడికి వెళుతున్నావు? అమెరికా దేశమునకు చెందిన ఓ యాత్రికుడు ఇస్రాయేలు దేశమును పర్యటిస్తూ ఉన్నాడు. ఇస్రాయేలు దేశాన్ని అందున్న ప్రదేశాలను, మనుషులను నిశితంగా పరిశీలిస్తూ ఒక క్రైస్తవ బోధకుని ఇంటిని సందర్శించి ఆ ఇంటిలో నీళ్లతో కూడిన ఓ మట్టి కుండ, ఒక చెక్కబల్ల, అనేక క్రైస్తవ పుస్తకాలు మరియు పరిశుద్ధ గ్రంథము తప్ప ఏమీ కనిపించలేదు. అది చూచి ఆశ్చర్యపడిన ఆ యాత్రికుడు, నీ ఇంటిలో ఎటువంటి ఫర్నిచర్ లేదేంటి అని ప్రశ్నించాడు. అందుకు ఆ సేవకుడు, నన్ను ప్రశ్నించావు, బాగానే ఉంది, కానీ సూట్ కేసులతో తిరుగుతున్నావు, మరి నీ ఫర్నిచర్ ఏది అని ప్రశ్నించాడు. అందుకు ఆ యాత్రికుడు, అదేంటి, నేను యాత్రికుని కదా, ఈ దేశం నాది కాదు, నా దేశం, నా పౌరసత్వం వేరే చోటు ఉంది, అందుకే ఫర్నిచర్ కూడా తీసుకుని రాలేదని బదులిచ్చాడు. అది విన్న సేవకుడు, నేను కూడా యాత్రికుడనే, నా దేశం ఇది కాదు, నా పౌరసత్వం ఇక్కడ లేదు, పరలోకములో ఉంది, నన్ను దేవుడు తన ప్రణాళిక ప్రకారం ఈ లోకానికి పంపించాడు, తన చిత్తాన్ని, నా చేతికి ఇవ్వబడిన పనిని ముగించి మరలా నా దేశమైన పరలోకానికి చేరిపోతాను. అంతవరకు ఈ లోక సుఖభోగాలకు బానిసను కాకుండా, అల్పకాల పాపభోగాలు దరికి రానివ్వకుండా, ఈ జీవనోపాధిలో చిక్కకుండా యాత్రికుడనైన నేను ఈ భూమి మీద నా యాత్ర ముగించి పరలోకానికి చేరతాను గనుక ఈ లోకములో ఆస్తిపాస్తులు, వస్తు వాహనాలు సమకూర్చుకున్నకు సమయాన్ని వృధా చేసుకునను అని గొప్ప విశ్వాసముతో బదులిచ్చాడు. నిజమే, మనం కేవలం యాత్రికులం, పరదేశులం. ఈ లోకానికి ఏమీ తీసుకుని రాలేదు, ఇక్కడ నుండి ఏమీ తీసుకుని పోలేము. వస్తు వాహనాలు కలిగి ఉండటం తప్ప కాదు, కానీ నీ ఆత్మను, నీ యాత్రను పణంగా పెట్టి ఈ లోక సుఖభోగాలకు, వస్తు వాహనాల కొరకు ప్రాకులాటం మాత్రం అవివేకమే. నీ అందము, నీ చదువు, నీ తెలివి, నీ ఆస్తిపాస్తులు, నీకున్న సమస్తము ఓ రోజు విడిచిపెట్టవలసిందే. ఆ తర్వాత నీ శరీరము మట్టిలో నుండి వచ్చిన కనుక చివరికి మట్టిలో కలిసిపోతుంది, కానీ నీ ఆత్మ దాన్ని పంపిన దేవుని దగ్గరకు చేరుతుంది. ఆ తర్వాత తీర్పు దేవుడు నీకు ఇచ్చిన ఆత్మతో, దేహముతో చేసిన ప్రతి పనిని బట్టి ఆయన నిన్ను తీర్పు తీర్చును. ఈ లోకమాలిన్యం అంటకుండా యేసయ్య నీ కొరకు చేసిన త్యాగమును నువ్వు నిర్లక్ష్యము చేయకుండా ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి నీ శరీరాన్ని, నీ ఆత్మను కాపాడుకునినచో నీ పౌరసత్వం పరలోకమందు స్థిరముగా ఉంటుంది, లేనిచో నరక కోపమందు నిత్యము కాలుచూ ఉండే గుంపులో ఉంటుంది. నువ్వు యాత్రికుడు అని గ్రహించావా? అయితే నీ పౌరసత్వం ఎక్కడుంది? పరలోకములోనా లేక నరకములోనా? ఈరోజే నీ యాత్రను ముగిస్తే ఎక్కడ చేరతావు? ఒక్కసారి ఆలోచించు. తాము భూమి మీద పరదేశీయులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. దేవుడు వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. ఆ పట్టణములో నీ పేరు ఉందా? దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.